ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా గణపతి శ్లోకం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయి సర్వవిఘ్నోపశాంతయే. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. అందరికీ కూడాను ఎంటీవీ తెలుగు రాశి ఫలాలకి స్వాగతం, సుస్వాగతం. మరి గత కొన్ని నెలలుగా మనం చేసుకునే ప్రతి ప్రయత్నాల్లో కూడాను ఆస్ట్రాలజీ పరంగా కానీ ఈ యొక్క 12 రాసులకు గాను 27 నక్షత్రాలకు గాను ప్రతిదీ ఒక్కరికి కూడా పేరు పేరున అంతా కూడాను ఏదైనా సరే చేయటానికి చాలా ఆస్కారం ఉంది. ఎక్కడెక్కడైనా సరే ఎలాంటి అయినా సరే కార్యక్రమాల్లో కూడా ముందు ఉంటున్న స్వామిని చెప్తా వచ్చారు. కొన్ని అవుతున్నాయండి, ఎక్కడైనా ఆటంకాలు కలగట్లేదు, అంతా చాలా బాగా జరుగుతున్నాయి. రెమెడీస్ కూడా చాలా ఫాలో అవుతున్నాం స్వామి. మరి ఒక కొత్తదనంతో కూడా ఇంకా చెప్పమని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. మరి ఈ వారం తెలుసుకోవటానికి మరి ముందు కొన్ని రెమెడీస్ పరంగా కానీ కొన్ని ఆస్ట్రాలజీ పరంగా కానీ మన యొక్క తాళపత్ర శాస్త్రం అనుసరించి మరి మా గురువర్యులు అయినటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో మరి మీ ముందు ధనుష్ నంబూద్రిగా కొన్ని వివిధ కార్యక్రమాల పడిపూజల్లో కానీ వివిధ దేవీ దేవతల యొక్క కార్యక్రమాల్లో కానీ అమ్మవారి యొక్క ఆరాధన కార్యక్రమాల్లో కానీ ప్రతి ఒక్కరికి కూడా ముందుంటూ ఈ యొక్క కార్యక్రమాల్లో విజయం సాధిస్తూ మరి మీ ముందుకు మరి అలాగే ఈ వారము కూడా మనం తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. మొదటిగా మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. మరి కొంతకాలం నుంచి ఏదైతే చిరాస్తికి సంబంధించింది ఏదైతే ఉందో నేను గత వారంలో నేను చెప్పొచ్చాను, ఎలాంటి లావాదేవీలైనా సరే ఆగుతున్నాయి స్వామి అని కొంతవరకు ఉంది. చాలా వరకు ఒక 70% ముందుకు వెళ్ళిపోయాము, ఇంకొక 30% అక్కడ దాకా వచ్చి ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారండి అలా అని చెప్పేసి ఏదైతే ఉందో ఈ వారం అదంతా కూడాను క్లియర్ అయిపోతుంది. చాలా సాఫీగా ప్రశాంతమైనటువంటి ఆనందంగా గడుపుతారు, రావాల్సినది అందుకుంటారు. అంతేకాకుండా వివాహానికి సంబంధించిన ఏదైతే ఉందో కార్యక్రమాలు ఇంకా ముందుకెళ్తారు. ఆధ్యాత్మిక సేవల్లో పాల్పంచుకుంటారు. దేవీ దేవతల యొక్క అనుగ్రహం ఇంకా తీసుకుంటారు. అంతేకాకుండా ఈ వారం యొక్క మేషరాశి వారి యొక్క ప్రతి ఒక్కరికి కూడా దినాభివృద్ధి చెందేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మరి రానున్న రోజుల్లో కూడాను కొన్ని అదృష్టవశాత్తు కొన్ని ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే ఆగిపోయి ఉందో అది కదిలేటువంటి ఆస్కారం అయితే ఉంది. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. ఈ యొక్క మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడాను ఈ సంకల్పంలో చిన్నవారు కానించి పెద్దవారు ఎవరైనా సరే విద్య పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఏదైనా సరే చేసేది కూడాను చదువుకున్నవారైతే ఏదైనా ముందుకు వెళ్ళడానికి వీసాకు సంబంధించి వాటికైతే చాలా ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఉద్యోగపరంగా ఎవరైతే మరి ముందుకు వెళ్తున్నారో వారికి కూడా ఈ వారం అంతా చాలా అనుకూలంగా ఉంది. ఒక దాంపత్య జీవితంలో చిన్న కలహాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఈ వారం ఒక కొలుక్కు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఈ మేషరాశి వారిలో ఉన్నటువంటి అర్హులైన ప్రతి ఒక్కరూ కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించిన, గంధ విభూతులతో అభిషేకించిన, అలంకారం చేసిన ఆ యొక్క స్వామి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. మరి తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మరి వృషభ రాశి యొక్క అదృష్ట సంఖ్య మరి 1. గత కొంతకాలంగా ఏదైతే కొన్ని అవాంఛనీయ పరంగా మరి కలహాలు కుటుంబంలో ఉన్నాయో, దాంపత్య జీవితంలో భార్యాభర్తలు కొన్ని సంవత్సరాలుగా మా భర్త ఎలాగ ఉన్నారు, మా భార్య ఎలాగ ఉంది, మరి అత్తమావుల నుంచి ఒత్తిడి, ఇటు నుంచి ఇలా జరుగుతుంది, మా సంసారం అయితే చాలా చదరంగంగా ఉంది అని కొన్ని గొడవల్లో ఉన్నారో అలాంటి కార్యక్రమం నుంచి ఇంకా ముందుకు ఏదైతే ఇలాంటి ఇబ్బంది పరంగా ఉన్నారో దాని నుంచి ఇంకా ఈ వారం ఏదైతే ఉందో మీ యొక్క కుటుంబాలన్నీ కూడా సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని అయితే పాలు పంచుకున్నటువంటి అవకాశం అయితే 100కి 100 పాళ్ళు ఉంది. అంతేకాకుండా ఈ వారము ఈ యొక్క దాంపత్య జీవితంలో చేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను తల్లిదండ్రుల యొక్క పెద్దల యొక్క సలహా మేరకు ఉంటే కనుక
ఖచ్చితంగా ఆ యొక్క దాంపత్య జీవితం నిలబడుతుంది. అంతేగాని ప్రేమ వివాహాలు చేసుకోవచ్చు. కానీ ఇరు వర్గాలను ఒప్పించి నిర్ణయం తీసుకోండి. సొంత తెలివితేటలు, సొంత ప్రయత్నాలు చేయడం వల్ల కొంతకాలం వరకు మీ జీవితం ఉంటుంది. తర్వాత నుంచి చిన్న చిన్న చికాకులు వస్తూ ఉంటాయి. అది దాంపత్య జీవితంలో సరికాదు. అది కూడా చూసుకోండి. చిన్నపిల్లల ఎదుగుదలకి మెచ్యూర్డ్ అవ్వడానికి ఆ యొక్క పోషకాహారాన్ని కూడా మీరు తీసుకొని మంచిగా ఎదుగుదల చేస్తే అభివృద్ధిలోకి రావడమే కాదు, చక్కగా వాళ్ళు కూడా ఉన్నత ర్యాంకులు సాధిస్తారు. ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేసేవారైతే ఈ వారం ఏదైతే ఉందో ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వారం ప్రతి ఒక్కరూ కూడాను, ఈ వృషభ లగ్నంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవీ దేవతల అనుగ్రహం మరి ఖచ్చితంగా తీసుకోండి. శనివారం రోజున నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తే ఖచ్చితమైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో శివ పంచాక్షరి సూత్రాన్ని పఠించి ఖచ్చితంగా ఆ స్వామి అనుగ్రహం పొందండి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 3. మరి గత కొంతకాలంలో నా దగ్గరకు వచ్చి చెప్పారు, స్వామి మాకు కొంచెం సంతానం గురించి ఇలాగ ఇబ్బందులు ఉన్నాయి, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కొన్నాళ్ళ నుంచి డబ్బులు అయితే పెట్టుబడి పెట్టేస్తున్నాం, రూపాయి రావట్లేదు, అంతేకాదు మేము ఏదైనా చెయ్యటానికి అక్కడ దాకా వెళ్తున్నాం, వెనక్కి ఏ పని కూడా పూర్తి అవ్వట్లేదు, వెనక్కి వచ్చేస్తున్నాం చెప్పేసి అంటున్నారు. మరి అది ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి అంటూ ఉన్నారు. అమ్మ, ఒకటి దృష్టిలో పెట్టుకోండి, డబ్బులుంటేనే మీరు ఆ ఉద్యోగాల్లో వ్యాపారాల్లో దిగండి. డబ్బు లేకపోతే ఎలాంటి బిజినెస్లోకి దిగవద్దు. దయచేసి తప్పుగా అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ కూడాను కష్టపడితేనే రూపాయి అనేది దాని యొక్క విలువ కానీ దాని యొక్క ఇది కానీ తెలుస్తుంది. వృధాగా ఖర్చు పెట్టేసి జలసా చేస్తే కనుక దాని యొక్క వ్యత్యాసం కూడా అలాగే ఉంటుంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఒక్కసారి పోయిందల్లా మళ్ళీ వెనక్కి రావడం అనేది చాలా కష్టం. అది ఏ రూపంలో అయినా, వస్తువైనా సరే, ఒక మనిషి అయినా సరే, ఏదైనా సరే అలా దృష్టిలో పెట్టుకొని మీరు దాన్ని మరి ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో నేను కొన్ని చెప్తా ఉన్నాను, దాని పరంగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రతిదీ కూడా, ప్రతి వస్తువైనా సరే, ఏదైనా సరే కొనాలన్నా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేస్తారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా కొన్ని లావాదేవీలు ఏదైతే ఉన్నాయో అవి కొన్ని సంవత్సరాలుగా అక్కడ చిక్కుముడిగా ఉండిపోయినాయి, రావట్లేదు అనే ఒక భావన ఏదైతే ఉందో అతి త్వరలో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. కొన్ని సంవత్సరాలుగా అది వదిలేసుకొని దాన్ని మర్చిపోయారు, ఇంకా అక్కడి నుంచి రావని, అలాంటిది ఏదైతే ఉందో అది వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ వారంలో ఏదైనా సరే మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడాను చాలా అద్భుతమైనటువంటిగానే భావించాలి. అంతేకాకుండా ఈ వ్యక్తిగత జీవితానుసారము తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదములనే మన విజయం సిద్ధిస్తుంది. అంతేకాదు ఈ వారంలో కొన్ని దైవ దర్శనాలు చేస్తారు, సన్నిహిత వర్గాల నుంచి కలయిక ఏర్పడుతుంది, బంధుమిత్రుల నుంచి కూడాను ఆహ్లాదకరమైన వాతావరణం పంచుకుంటారు. శుభ కార్యక్రమాలకైతే దగ్గరుండి ప్రతిదీ కూడాను తూచ తప్పకుండా పాటిస్తారు. మరి తదుపరి రాశి కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 2. గత వారంలో చెప్పొచ్చారు, స్వామి గుడి దగ్గర ఏదైతే నేను కొన్ని కార్యక్రమాల్లో జాబ్ పరంగా కొన్ని ఆర్థికంగా నేను ఇబ్బంది పడుతున్నాను, జాబ్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడాను గవర్నమెంట్ నుంచి నాకు ఏదైతే ప్రశంసలు అందుకోవడానికి ఎంత కష్టపడినా, నాకు ప్రయత్నాలు చేస్తున్నా సరే ఏదో ఒక ఆటంకం వస్తుంది, అధికారులు గుర్తించట్లేదని కొంతవరకు చాలామంది చెప్పుకొని వచ్చారు. గుర్తించాలని వాళ్ళ దృష్టిలో మీరు దయచేసి పడకండి. మీ వ్యక్తిగతంగా ఏదైతే ఉందో మరి రాశివారు అయితే ఖచ్చితంగా నేను చెప్పినటువంటి కొన్ని పరిహారాలే కానీ, కొన్ని నియమాలే కానీ, నిబంధనలే కానీ పాటిస్తూ మరి ముందుకెళ్తే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. అంతేకాకుండా ప్రతి వారము కూడా మీరు చేసేటువంటి దైవానుగ్రహం, దైవ పూజలు ఏదైతే ఉందో ఎక్కడ ఆపకండి.
ఎప్పుడైనా సరే మన ఇంటిలో దీపారాధన చేస్తేనే ఎప్పుడైనా సరే విజయం మనకు సిద్ధిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇంటిలో ప్రతి ఒక్కరూ కూడాను ఎవరికైనా ఇంట్లో బాగోపోయినా సరే అవతల వాళ్ళు మగవాళ్ళైనా సరే చేయొచ్చు. దీపారాధన చేయండి, ఖచ్చితంగా అనుకోనటువంటి పరిణామాలు ఎదురైతే మీకు ఖచ్చితంగా అద్భుతాలు లభిస్తాయి. ఇది దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి లగ్నాధిపతి అయిన దేవీ దేవతల అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. నూతనంగా ఏదైనా వాహనం కొనడానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా ఆర్థిక లావాదేవీల నుంచి అయితే కొంత కొలుక్కొస్తారు. ఈ యొక్క కళ్యాణానికి సంబంధించినటువంటి అయితే కార్యక్రమాలు అయితే ఇంటిలో శుభ కార్యక్రమాలకి మరీ ముందుకెళ్ళటానికి పెద్దల సలహా మేరకు సంబంధాలు అయితే చూస్తారు. అంతేకాకుండా చేసే ప్రతిదీ కూడాను ఒక ఉన్నత ర్యాంక్ సాధించిన వారిని అయితే రావడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడాను దేవీ దేవతల అనుగ్రహాన్ని తీసుకొని మరి సోమవారం రోజున శివునికి పంచామృత అభిషేకాలతో శివునికి అభిషేకించిన అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటారు ఈ యొక్క కర్కాటక రాశి వారు. మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాను, ఈ వారం అంతా కూడా చాలా చాలా సానుకూలంగా ఉంది. తదుపరి రాశి సింహరాశి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి చూద్దాం. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 4. మరి గత కొంతకాలం నుంచి వీసాకు సంబంధించి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ రాశిలో కొంతమంది దూర ప్రయాణాలు అంటే స్టేట్స్, ఈ అమెరికా కానీ యుఎస్ఏ అలాంటి అమెరికా, జర్మనీ, థాయిలాండ్ అలాగే కొన్ని దేశాలలో కొన్ని స్టడీస్ పరంగా ఉద్యోగ అవకాశాల పరంగా కొంతమంది అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది. ఏంటి స్వామి అక్కడ వాళ్ళ పరిస్థితులు బాగుంటున్నాయని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. నేను ఒకటే చెప్తానమ్మా, దృష్టిలో పెట్టుకోండి. వీసా ఏదైతే ఉందో మీరు అప్లై చేశారు, అక్కడి నుంచి మీకు రావడం అనేది దాని మీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా అనేది మీకు వచ్చేస్తుంది, రాకుండా ఉంటుంది. కానీ ఎలాంటి స్టేట్స్ దాటి వెళ్ళే వాళ్ళని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అక్కడ ఉండగలనా ఉండలేనా మధ్యలో వచ్చేస్తే అది అవ్వదు. పర్మనెంట్గా ఒక 10 ఏళ్ళని 5 ఏళ్ళని స్థిరపడాలి. స్థిరపడితేనే మనం దాని యొక్క పట్టుదల మన కృషి ఎక్కడికి పోద్దు. మీరు సంపాదించింది కూడా ప్రతి రూపాయి కూడాను ఎక్కడికి వెళ్ళదు, మీ దగ్గర ఉంటుంది. కానీ ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి, కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మరి ముందుకెళ్ళండి. అంతేకాకుండా ఈ యొక్క సింహరాశి వారి యొక్క దేవాది దేవుడు లగ్నం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాడు. లగ్నాధిపతి ఉన్నప్పుడు ఈ యొక్క ఆస్ట్రాలజీ పరంగా మరి అంతేకాకుండా కొన్ని దైవానుగ్రహం పరంగా ఈ వారం ఏదైతే ఉందో అది అదృష్టంగా భావించే వస్తుంది. అంతేకాకుండా ఈ వారంలో ఉన్నటువంటి ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడాను ఈ వారం తెలియనటువంటి అనుభూతిని పొందుతారు. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యక్తిగతంగా కొన్ని బంగారు రూపైన వస్తువు రూపైన కొంటారు. అంతేకాదు ఈ వివాహానికి సంబంధించిన ఏదైతే ఉంటో ఇంటిలో శుభ కార్యక్రమాన్ని అయితే పాలు పంచుకుంటారు. అంతేకాని దూర ప్రయాణాలు చేస్తారు. సన్నిహిత వర్గాల నుంచి మంచి ఆప్యాయత కలయిక ఏర్పడుతుంది. తదుపరి రాశి కన్యరాశి. తదుపరి రాశి కన్యరాశి. కన్యరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కన్యరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 2. మరి గత కొంతకాలంలో ఏదైతే చిన్న విభేదాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో కుటుంబంలో, ఇటు పెద్దల నుంచే కావచ్చు, అత్తమామ దగ్గర నుంచే కావచ్చు, తల్లిదండ్రుల దగ్గర నుంచే కావచ్చు, ఎలాంటిదైతే ఆర్థికంగా మాకేమి ఇచ్చారు, వాళ్ళు మాకేం చేశారు అనే దానికైతే వారందరూ ఎన్నాళ్ళ నుంచో విభేదంగా విడిపోయి ఉన్నారో వారందరూ కూడాను ఈ పరంగా కలుసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ఆరోగ్యపరంగా కొంత అప్రమత్తం చాలా ఊహించాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ రాశి లగ్నంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక నిమ్మ పండుని అనేది నేను చెప్తా వచ్చే చాలా వరకు నిమ్మ పండుని జేబులో పెట్టుకోవడము, ఆడవారైతే బ్యాగులో పెట్టుకోవడము అనేది మీరు క్యారీ చేయండి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఎక్కడైనా సరే మీకు ఆటంకం అనేది ఎదురవ్వదు. మీరు చేసే ప్రతి ఉద్యోగ స్థలాల్లో కూడా మానసికంగా మీరు ఎక్కడైనా సరే స్థిరపడతారు.
స్టడీస్ పరంగా అయితే డెవలప్ అవుతారు. ఆర్థికంగా కొంచెం కొలుక్కొచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. నూతనంగా వస్తువులు అయితే కొంటారు. అది బంగారం అవ్వచ్చు, బండి టూ వీలర్ వెహికల్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటిది అయితే కొంటారు ఖచ్చితంగా. అంతేకాదు ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను దైవానుగ్రహాల వల్ల దూర ప్రయాణాలు చేసేటప్పుడు బంధువుల కలయిక అయితే బాగా దృఢంగా ఏర్పడుతుంది. కొన్ని ఎన్నో సంవత్సరాలుగా విడిపోయినటువంటి బంధాలు కూడా దగ్గరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ఈ దైవ దర్శనాలు అయితే చేస్తారు. దైవ దర్శనాలతో పాటు మీ ఇంట్లో కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పాల్పంచుకుంటారు. నూతనంగా ఏదైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఆలోచనలు అయితే మరి ముందుకు వస్తాయి. ఈ రాశి వారు అయితే ఆరోగ్య పట్ల అప్రమత్తం నుంచి మరి ముందుకు వెళ్ళమని కోరుతున్నాను. తదుపరి రాశి తులారాశి. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 1. మరి కొంతకాలంలో నేను చెప్పొచ్చింది ఏంటంటే ఆధ్యాత్మిక దర్శనాలు చేసుకుంటున్నారంటే అది భగవంతుడి యొక్క అనుగ్రహము కాదు, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం అని చెప్తా వచ్చాను నేను. గత లాస్ట్ వారంలో కూడా అలాగే చెప్పాను, అంతకుముందు కూడా అలాగే చెప్పాను నేను. తల్లిదండ్రుల అనుగ్రహం మరి యొక్క తులారాశి వారు ఈ వారం అంతా కూడాను చాలా అంటే చాలా అనుకూలమైన వాతావరణం అయితే ఉంది. అంతేకాకుండా వివాహానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. ఆర్థిక లావాదేవీలు అయితే ఈ వారంలో కొంచెం కొలిక్కొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేస్తారు. సన్నిహిత వర్గాల నుంచి అయితే మంచి కలయిక ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక సేవలను పాల్పంచుకుంటారు. వివిధ పుణ్యక్షేత్రాలు సందర్శన చేస్తూ కళ్యాణాలకు సంబంధించిన కూడా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. దేవతల యొక్క అనుగ్రహం, దేవీ దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి. అంతేకాకుండా ఈ వారంలో కూడా ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడాను శివ పంచాక్షరి సూత్రాన్ని పఠించిన బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఉన్నటువంటి ఒక రావి చెట్టు, వేప చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా 9 ప్రదక్షిణాలు చేసిన ఈ వారం అంతా కూడాను ఏ కార్యక్రమం అయితే తలపెడుతున్నారో ఆ కార్యక్రమం చాలా అంటే చాలా సులువుగా అయిపోతుంది. అంతేకాకుండా వివాహానికి సంబంధించినటువంటి ఇంటిలో కార్యక్రమాల్లో అయితే ఆనందాన్ని అయితే పాల్పంచుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వ్యక్తిగత కారణాలు ఎక్కడికి వెళ్ళకండి. మనకి ఎవరైనా కానీ కొత్త పరిచయాలు అయితే ఈ వారం అంత అనుకూలంగా లేదు. మరి ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడాను గురువారం రోజున, శుక్రవారం రోజున మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్న, ప్రదక్షిణం చేసిన, గజస్తంభాన్ని నమస్కారం చేసిన ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మరి వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 1. గత కొంతకాలంగా ఏదైతే అనారోగ్యంగా బాధపడుతున్నారో, ఇది ఆపరేషన్ సంబంధించిన ఇబ్బంది పడుతున్నారు, కొంచెం ఏదైతే డబ్బులు అందట్లేదు, అది ముందుకు వెళ్ళాలి, ఇంకా అవ్వట్లేదు లేదని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఆ డబ్బులైతే ఏవైతే ఉన్నాయో మీ యొక్క ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి ఇది రావడానికి అయితే చాలా అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీరు ఆపరేషన్ నుంచి ఎవరైతే డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మీకు ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు మీరు ఏదైనా సరే కొంతమంది అయితే ఉద్యోగపరంగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాక్టీస్ చేసుకునే సబ్జెక్ట్సే కానీ, సిలబస్సే కానీ ఇలాంటి ఏదైతే ఉన్నాయో అలాంటి కార్యక్రమాలు అయితే చాలా చురుగ్గా ఉంటారు, చలాకీగా చదువుతారు. వాళ్ళ యొక్క మానసిక ఎదుగుదల కూడా చాలా అంటే చాలా అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా నూతనంగా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో కొనడానికి వస్తువు రూపేనే కానీ, బండి రూపేనే కానీ ఏదైనా సరే కొనడానికి అయితే చాలా ఆస్కారం ఉంది. వివాహాది శుభ కార్యక్రమాలు అయితే పాల్పంచుకుంటారు. సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఏర్పడుతుంది. కొత్త పరిచయాలు అయితే ఈ వారం అంత కొలిక్కొచ్చేటువంటి అంత బాగుండడానికి అవకాశం అయితే లేదు. అంతేకాకుండా ఈ వారం అంతా కూడాను మీరు చాలా అంటే చాలా అద్భుతమైన ఫలితాలు తీసుకోవడం కోసం
ఒక తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక 9 ప్రదక్షిణాలు చేసి ఒక నీళ్లు పోసినటువంటి ఆ తులసి వృక్షం దగ్గర శిరస్సును జల్లుకుంటే కనుక ఈ వారం అంతా కూడాను చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో లగ్నాధిపతి దేవాదేవుల ప్రతి ఒక్క అనుగ్రహం ఉంటుంది. ఈ వారం అంతా కూడా శుభ ఫలితాల కోసం ఈ యొక్క దేవి అనుగ్రహం కోసం ఖచ్చితంగా శివునికి పంచామృత అభిషేకాలతో అభిషేకించిన పాలు నీళ్లు పోసినా చాలు చక్కగా ఆ స్వామికి కృప అనుగ్రహ కటాక్షాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి. అంతేకాకుండా ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించాలి. మరి తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2. మరి గత కొంతకాలం నుంచి ఎవరైతే స్టేట్స్ వెళ్ళాలనుకుంటున్నారు ఆ వీసా అవ్వట్లేదని చెప్పి ఈ రాశిలో చాలామంది చెప్తా ఉన్నారు. ఎందువల్ల ఆగుతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈ ప్రాబ్లం అనేది కదమ్మా, అది సర్టిఫైడ్గా ప్రతి ఒక్కటి కూడాను చూసి అనుభవమైనటువంటి వ్యక్తులందరూ చూసి దాన్ని సర్టిఫైడ్ చేసి అర్హులా అనర్హులా అని చెప్పేసి చేసినప్పుడు మీరు దానికి వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే కొన్ని గవర్నమెంట్ పరంగా ఉన్న రూల్స్ని అతిక్రమించకూడదు. కాబట్టి దానికి అనుకూలంగా వెళితే ఖచ్చితంగా మీరు ఏ స్టేట్ అయితే వెళ్ళాలనుకుంటున్నారో అది ఎక్కడికైనా సరే, అక్కడ ఏ స్థానంలో చేసినా సరే ఖచ్చితంగా అక్కడ అదృష్టం పట్టినట్టే మీకు వెళ్ళటానికి అయితే చాలా ఆస్కారం ఉంటుంది. నేను మన భగవంతుని కోరుకుంటా. అంతేకాకుండా ఈ రాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలైతే మానసికంగా ఎదుగుదల అవ్వాలి. ఎందుకంటే స్టడీస్లో సబ్జెక్ట్స్లో అందరూ కూడా చాలా వీక్గా ఉంటున్నారు. తల్లిదండ్రులు సెల్ ఫోన్ తీసి పక్కన పడేస్తే వాళ్ళు చాలా చురుగ్గా చదువుతారు, చాలా హుషారుగా ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను ఇంటిలో కళ్యాణ ఘడియలు స్టార్ట్ అవుతున్నాయి. అది చేయటానికైతే చాలా అంటే చాలా ఆస్కారం ఉంటుంది. దూర ప్రయాణం చేస్తూనే కూడా ఆనందాన్ని పొందుతారు. అంతేకాకుండా దైవ దర్శనాలు అయితే ఎక్కడికి వెళ్ళాలని చేస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణం అయితే పాల్పంచుకోవడం, విహార యాత్రకు కూడా సందర్శిస్తారు. అంతేకాకుండా సన్నిహిత వర్గాల నుంచి అయితే మంచి కలయిక ఏర్పడుతుంది. బంధుమిత్రుల నుంచి కూడా ఆహ్లాదకరమైన వాతావరణం పాల్పంచుకుంటారు. వ్యక్తిగత జీవితాల్లో కొన్ని అనుసరించి ప్రతి ఒక్కరూ కూడాను ఏదైనా సరే చెందాలంటే ప్రతిదీ కూడాను మీ మానసిక ఎదుగుదలని దృష్టిలో పెట్టుకొని వెళ్ళండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ రాశిలో ఉన్న వారందరూ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు తీసుకోవడం కోసం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఉన్న వృక్షం దగ్గర నేను రావి చెట్టు, వేప చెట్టు చుట్టూ తిరగండి, ప్రదక్షిణం చేయండి. ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. అంతేకాకుండా ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను నియమం తప్పకుండా సింధూరం ఆంజనేయ స్వామికి జై శ్రీరామ్ రామ్ రామ్ జై శ్రీరామ్ అని చక్కగా ఆ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటే ఏదైతే అనుకుంటున్నారో మీ మనసులో ఉన్న సంకల్పం ఖచ్చితంగా చూడండి నెరవేరుతుంది. ఈ వారం అంతా మీరు ముందుకు వెళ్ళిపోయినట్టే. తదుపరి రాశి మకర రాశి. తదుపరి మకర రాశి. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మరి మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2. మరి గత కొంతకాలంగా ఏదైతే చిరాస్తికి సంబంధించినటువంటి విభేదాలు ఏదైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కొచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కోర్టుకు సంబంధించినటువంటి వ్యక్తిగత కారణాల చేత ఏదైతే కోర్టులో ఉందో అది వారం అంతా కూడా కొలిక్కొచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఈ అన్నదమ్ముల యొక్క హాస్య తగాదాలే కానీ ఏదైనా సరే దానికి సంబంధించిన ఏదైతే ఒక మనశ్శాంతి నుంచి బయటకు రావడానికి అయితే ఆస్కారం ఉంది. వారిద్దరు కూడాను ఈ యొక్క రక్త సంబంధం ఎంతో చాలా దృఢమైంది కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కూడాను ఆస్తి గురించి ఇంకోటి ఇబ్బంది పడకుండా అది సానుకూలంగా స్పందించి చక్కగా చేసుకుంటే ఆ బంధం బలపడుతుంది. అంతేకాకుండా ఈ రాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క మకరంలో లగ్నాధిపతి దేవాదేవుల అనుగ్రహం అయితే చాలా అంటే చాలా దృఢంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ఏదైనా సరే కార్యక్రమం అంటే బిజినెస్, ఇవాళ షాప్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు, రేపు జ్యువెలరీ కొందాం అనుకుంటున్నారు, డ్రెస్ మెటీరియల్స్ తీసుకోవాలి, సంథింగ్ అలాంటి రకరకాలు ఏదైతే ఉన్నాయో అలాంటి కార్యక్రమాలకైతే ఈ వారం అంతా కూడా ముందుకు వెళ్ళటానికి చాలా అంటే చాలా ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఈ రాశిలో ఉన్న వారు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడాను
చదువుకునే స్టడీస్ పరంగా అయితే మెరిట్స్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఉత్తీర్ణులు సాధించేటువంటి అవకాశాలు అయితే ఇంకా బలపడేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను ఏదైనా సరే దైవ దర్శనాలు చేయటమే కానీ, దూర ప్రయాణం ఆహ్లాదకరంగా అటువంటి గడపాలనే కానీ, వచ్చే వారం నుంచి వెళ్ళడానికి చాలా అంటే చాలా ఆస్కారం ఉంది. ఈ వారంలో అనుకోండి, నెక్స్ట్ వచ్చే వారం ప్రయత్నం అయితే చేసుకోండి. అంతేకాకుండా ఈ రాశిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను దైవానుగ్రహం ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించిన, శనివారం రోజున మన దగ్గరలో ఉన్నటువంటి వెంకన్న బాబుని దర్శనం చేసుకున్నా, ఆ దేవాలయ దర్శనం చేసుకున్నా, 7 ప్రదక్షిణాలు చేసి చక్కగా ఆ గజస్తంభం దగ్గరికి వెళ్ళి గోవింద నామస్మరణ చేసినా ఖచ్చితంగా అంటే ఏదైతే మనసులో సంకల్పం చేసుకున్నారో ఖచ్చితంగా ఈ వారం అంతా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి కుంభరాశి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వరకు అదృష్ట సంఖ్య చూద్దాం. మరి కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. మరి గత కొంతకాలం నుంచి ఏదైతే మన రెమెడీస్ పరంగా స్టార్ట్ చేసామో ఆ రెమెడీస్ నుంచి మనం చాలా అంటే చాలా డెవలప్ అయిన కొంతమంది గురువుగారు అని చెప్పేసి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఏదైతే కొన్ని ఆర్థిక లావాదేవీల నుంచి కూడా ఇంకా మరి రావాలి అంటే ఆ రెమెడీస్ని మీరు చూసి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఏదైతే ఆ బాధ నుంచి విముక్తి అయితే ఖచ్చితంగా ఉంది. ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో లగ్నాధిపతి దేవాదేవులందరూ కూడా ఖచ్చితంగా ఆ వరం మీకు చక్కగా ప్రసాదంగా లభిస్తుంది. అంతేకాకుండా ఈ రాశిలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో ఈ స్టడీస్ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేవారే కానీ, పోలీస్ డిపార్ట్మెంటే కానీ, ఇలాంటి రకరకాలైనటువంటి ప్రాక్టీస్ అయ్యేవారు ఎవరైతే ఉన్నారో ఈ వారం నుంచి మీరు గట్టిగా దృఢంగా పట్టుకోవాలి. వచ్చే నెల మధ్యలో కానీ ఎండింగ్లో కానీ ఈ యొక్క ఉద్యోగ సబ్జెక్ట్ ఎగ్జామ్స్ పరంగా ఉన్నాయి కాబట్టి దృఢంగా చదవండి. మానసికంగా ఏది వ్యక్తిగత కారణాలు వెళ్లకుండా సంకల్పంతో గట్టిగా సీరియస్గా తీసుకొని సన్నిహితులందరినీ పక్కన పెట్టి ఉద్యోగం రావాలి అనే ఒక కాన్సెప్ట్ ఖచ్చితంగా చదవండి. ఎక్కడైనా సరే మీకు తప్పకుండా మీరు ఆ స్థానంలో వెళ్ళి అవకాశం ఉంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఉద్యోగం ప్రాప్తి ఖచ్చితంగా ఉంది ఈ రాశి వారందరికీ కూడాను. ఎందుకంటే ఆ స్థానం అలాంటిది కాబట్టి మరి మీరు గట్టి ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా ఆ స్థానంలో వెళ్ళి కూర్చోవడానికి అవకాశం ఉంది ఈ రాశివారు. టీచర్స్ పరంగా అయితే పదోన్నతులు పొందుతారు. పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా అయితే మంచి అధికారుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. అంతేకాదు ఆర్థిక లావాదేవీలు ఏదైతే ఉన్నాయో ఎవరికి కూడా ఇవ్వద్దు. మీది ఎవరైనా మీ డబ్బు ఉంటే మీ దగ్గర పెట్టుకోండి, ఎవరికి ఇవ్వద్దు. ఇస్తే కనుక మళ్ళీ రావు కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. అంతేకాకుండా చిరాస్తికి సంబంధించిన ఏదైతే ఉందో తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతోనే వెళ్ళండి. ఎందుకంటే గొడవలు పడద్దు, వారిని సంప్రదించి మరి ముందుకెళ్ళండి. ఏదైనా సరే ఒక కొలిక్కి రావడానికి అయితే చాలా అవకాశం ఉంటుంది. అది రక్త సంబంధం ఇప్పుడు కూడా దృఢంగా బలంగా ఉండాలి కాబట్టి అది దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితమైనటువంటి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఈ రాశి వారైతే మరీ ముఖ్యంగా ఆ శనివారం రోజున నవగ్రహాలకి నువ్వుల నూనెతో శనీశ్వరుడికి అభిషేకించిన, ఆ స్వామిని ఆరాధించిన ఖచ్చితంగా అద్భుతమైన లాభాలు లభిస్తాయి. అంతేకాకుండా చేసే ప్రతి పని కూడాను నిష్టగా ఏకాగ్రత దృష్టితో చేయండి. ఏది కూడా రావాలి నాకు అయితే ఘోర తపస్సు అయితే చేయొద్దు, ఆ దృష్టిలో పెట్టుకోండి. ఏదో రావాలి, నేను గతంలో కూడా నేను డైరెక్టర్ కలిసినప్పుడు కూడా చెప్పాను, జపమైతే చేసి మీరు రావాలనే ఒక సంకల్పం చేయొద్దమ్మా. ఇష్టంగా స్వామిని ఆరాధిస్తేనే ఖచ్చితంగా మీకు ఆ అనుగ్రహం ఉంటేనే వస్తుంది. అది 100కి 100 నిజం. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడాను దూర ప్రయాణాలు చేయడానికి ఆస్కారం ఉంది. సన్నిహిత వర్గాల నుంచి కూడా కొత్తగా పరిచయం అయితే కనుక ఈ వారం అవకాశాలు అంతగా లేవు. ఈ వారం ముందుకు వెళ్ళడానికి శివ పంచాక్షరి స్తోత్రాన్ని పఠించిన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించిన అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి మీనరాశి. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వరకు అదృష్ట సంఖ్య చూద్దాం.
మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2. మరి గత వారం నుంచి కాదు, కొంతమంది ఆర్థికంగా చాలామంది దృఢంగా బలపడాలి, ఇంకా మీ మీద కొనాలి, ఇల్లు కట్టాలి, కొన్ని సంకల్పాలు ఏదైతే ఉన్నాయో ఆ సంకల్పాలు నెరవేరేటువంటి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. పాత్రికేయ రంగంగా కానీ, ఈ పోలీసు రంగంగా కానీ, లేకపోతే ఉద్యోగంగా ఎలాంటి అవకాశాలు అయితే ఉన్నాయో దాంట్లో ఆ ఫీల్డ్లో చాలా అంటే చాలా అద్భుతంగా వెళ్ళటానికైతే ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలు లేక చాలామంది ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారే కానీ ఇలాగ విదేశీ పరంగా వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ వారం అంతా కూడాను చాలా సానుకూలంగా స్పందిస్తారు. అవకాశాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. అంతేకాకుండా ఏదైనా సరే నూతనంగా స్టార్ట్ చేయాలి, కొత్తగా గృహానికి సంబంధించింది అనుకుందాం, లేదు ఆర్థికంగా మనం బలపడి ఏదైనా కొందాం చేద్దామంటే కదా మీరు కష్టపడ్డ రూపాయలు మాత్రమే తీసుకోండి. మీరు అప్పు చేసి ఏది కూడా ఇబ్బందులు పాలవ్వకండి. దయచేసి ఆర్థికంగా మీకు ఉంటేనే దాన్ని దృఢంగా తీసుకొని వెళ్ళండి. లేదంటే కనుక చిన్నపిల్లల యొక్క ఆ స్థితిగతులను అయితే సెల్ ఫోన్ పక్కన పెట్టేస్తే వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడాను ఈ సబ్జెక్ట్స్ పరంగా వాళ్ళ ఎదుగుదల మైండ్ మెచ్యూరిటీ వాళ్ళ భవిష్యత్తు రాను 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 దినాభివృద్ధి చెందుతూ ఉంటుంది. అది తల్లిదండ్రుల యొక్క పెంపకంలోనే. ఎందుకంటే వీళ్ళు ఉన్న చేష్టల వల్ల అన్ని చెడు ప్రభావాలు అయితే రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ తల్లిదండ్రులు గమనించాలి. ఈ రాశిలో ఉన్న వారు ప్రతి ఒక్కరూ కూడాను ఉద్యోగ అవకాశాల కోసం ఈ వారం అంతా కూడా మీరు ఏదైతే సంకల్పం చేసుకున్నారో మీ దృఢ స్థానాన్ని మీరు ఖచ్చితంగా బలపరుచుకోవాలి. అది అప్పుడే మీకు ఆ స్థానం యొక్క గొప్పతనం తెలుస్తుంది. నేను ఏది ఎంచుకున్నాను, మెడికల్ ఫీల్డా, లేదంటే డిపార్ట్మెంట్ ఫీల్డా, లేదంటే టీచర్స్ ఫీల్డా, అలా వివిధ రంగాల్లో ఉన్న గవర్నమెంట్ సెక్టర్ సంబంధించిన ఏది ఉన్నాయో అది దృష్టిలో పెట్టుకొని మీరు అప్లై చేయండి. అప్లై చేస్తే ఖచ్చితంగా అంటే అద్భుతంగా ఉంటుంది. అది మీరు కట్టేసామో ఫీజు కట్టేసామో అయిపోతాం కాదు, కూర్చోవాలి, సెల్ ఫోన్లన్నీ పక్కన పెట్టేసి ఏకాగ్రత దృష్టితో చదవాలి, చదివి అది దాన్ని పట్టుదలతో సాధించాలి. అప్పుడే మీకు విజయం సిద్ధిస్తుంది. అంతేకాకుండా ఆర్థికంగా ఏదైతే మీరు కొన్ని వెసులుబాటుగా ఉన్నాయో వాటి నుంచి కూడా ఒక విముక్తి ఉంటుంది. రాజకీయ పరంగా అయితే ఎదుగుదల అవ్వటానికి ఇంకా మంచి అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. రాజకీయంగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అధికారుల నుంచి కూడా మీకు కూడా ఒక హోదాని ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. రానున్న రోజుల్లో కొన్ని ప్రమాణ స్వీకారాలు కూడా చేయడానికి అయితే ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఈ యొక్క రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడాను అద్భుతమైన ఫలితాలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడాను ఏ కార్యక్రమం చేసినా, బిజినెస్ చేసినా, ఏదైనా కొనాలన్నా ఆర్థికంగా డబ్బు ఉంటేనే ఏదైనా చేయగలరు. డబ్బు లేనిది ఏ పని ఏది అవ్వదు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మరి ముందుకెళ్ళండి. దైవానుగ్రహం ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా శివుని పంచామృత అభిషేకాలు దర్శించిన, ఆ స్వామిని ఆరాధించిన అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. ఈ యొక్క రాశి వారు ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క 12 రాశులు కూడా తెలుసుకోవాల్సిన ఒకటే, దృష్టిలో డబ్బుతోనే ఏదైనా సరే పని ఉంటుంది. అది దృష్టిలో ఒక్కసారి మళ్ళీ ఇస్తే మళ్ళీ వెనక్కి రావడం చాలా కష్టం. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మరి ముందుకెళ్ళండి. అంతేకాదు మీరు చేసేటువంటి ప్రయత్నం 10 మందికి ఉపయోగపడేలాగా చేస్తే అది ఎవరైనా సరే మీరు ఎక్కడున్నా, ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడన్నా మిమ్మల్ని తలుచుకుంటారు. అలాంటి అదృష్టంగా భావించి మరి ముందుకెళ్ళండి. మరీ ముఖ్యంగా ఈ 12 రాసుల వరకు కానీ మరి ఒక చిన్న విన్నపం. మరి ఈ వృక్షాన్ని మీరు ప్రతి ఒక్కరికి తెలిసింది, హిమాలయ పర్వతాల్లో ఈ యొక్క పంచముఖ రుద్రాక్ష ప్రతి ఒక్కరికి తెలిసింది. ఈ రుద్రాక్ష కనుక మీరు ఏదైనా సరే ఒక దృఢ సంకల్పంతో తీసుకొని చక్కగా వెండిలో కానీ బంగారంలో కానీ చక్కగా ధరిస్తే కనుక మీరు పట్టిందల్లా బంగారం అవ్వాల్సింది. ఎందుకంటే ఇది హిమాలయ పర్వతాల్లో తప్ప మరి ఎక్కడ కూడాను బయట కొన్ని చోట్ల ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తూ ఉన్నారు. అవి కొన్ని రోజులు ఉంటుంది, నానిపోయి చక్కగా మెత్తగా ఇదైపోతుంది. వాటి మీద నమ్మకండి దయచేసి. కొన్ని నాట్లకి బయట ఎవరు పడితే వాళ్ళు అమ్మేస్తూ ఉన్నారు. దాన్ని అమ్మేసి అనవసరంగా మీరు నష్టపోతున్నారు. మీకు ఎవరికైనా కావాలంటే కనుక ఈ యొక్క పంచముఖ రుద్రాక్ష మీరు కింద కామెంట్ పెట్టండి, ఫోన్ నెంబర్ పంపించండి. ఖచ్చితంగా మీకు దీని గురించి ప్రతిదీ కూడా ఎలా చేయాలి, ఎలా చేస్తే ఏది బాగుంటుంది, ఎప్పుడు వేసుకోవాలి, ఎలా చేస్తే దీనికి అభిషేకమే కానీ మీరు ఒంటి మీద ధరించాలా, చేతి కంకణంలా కట్టుకోవాలా, ప్రతి ఒక్కరికి కూడా నేను దీన్ని తెలియపరుస్తాను. అంతేకాకుండా దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ 12 రాశుల వారు ఎవరైతే ఉన్నారో ఎలాంటి సంకల్పం అయితే ఆగుతుందో ఇది ధరించినది కాడి నుంచి ప్రతి ఒక్కరికి కూడాను పట్టిందల్లా బంగారం అవ్వాల్సిందే. ఇది 100కి 100 రూపాయలు నిజం. మీరు ఒక్కసారి దీన్ని గమనిస్తే
హిమాలయ పర్వతాల్లో తప్ప ఎక్కడ కూడా కొన్ని దైవ సన్నిధానంలో తప్ప ఎక్కడ పడితే అక్కడ చెట్లు అనేది పుయ్యదు, రాదు. కాబట్టి మీకు చాలామందికి తెలిసిందే, ఇది పంచముఖ రుద్రాక్ష. చక్కగా కంఠాన్ని ధరిస్తే ఆ శివుని యొక్క అనుగ్రహం మీకు ప్రతినిత్యము ఉంటుంది. ఖచ్చితంగా మీరు ధరిస్తే గనక 100కి 100 మీరు ఎవరికన్నా ధరించిన కాడి నుంచి మీరు ఏది చేసినా వాళ్ళకి అదృష్టవంతులు అవుతారు. మీరు మరింత అదృష్ట స్థానాన్ని మీరు పొందుతారు. ఈ యొక్క పంచముఖ రుద్రాక్ష కావాల్సిన వారు కింద కామెంట్, ఫోన్ నెంబర్ పంపించండి. ధన్యవాదములు. అంతేకాదు మా యొక్క గురువర్యులు అయినటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో మరి నా కేరళ ఆస్ట్రాలజీ అనుసరించి ఈ యొక్క 12 రాశులకు గాను నా కాల పరిణామం ప్రకారం ఈ యొక్క ఆస్ట్రాలజీ ప్రకారం నా శాస్త్రం అనుసరించి మరి తెలియపరచడం జరిగింది. మరి యొక్క ప్రతిదీ కూడాను మీ ముందు కొత్తగా మరింత కొత్తదనంతో మరి మీ ముందుకు మరి యొక్క కేరళ ఆస్ట్రాలజీ అనుసరించి మరి మీ ముందుకు వస్తున్న ధనుష్ నంబూద్రి ఫ్రమ్ కేరళ. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడును. లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.